మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామములో అందరికీ వందనాలు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి కొద్ది కాలాన్ని దేవుడు మనకిచ్చాడు. ప్రతి ఉదయమున ఈ రీతిగా మనము వాక్యములను ధ్యానించుకుంటున్నాము. ఇప్పుడు ప్రత్యేకంగా కొండ మీద యేసుప్రభు చేసిన ప్రసంగంలో ఉన్నటువంటి యేసుప్రభు వారు ఏ విషయాలనైతే తెలియచేశారో వాటిని మనం ధ్యానించుకుంటున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఈరోజు ప్రత్యేకంగా మత్తయి సువార్త 5వ అధ్యాయం 7వ వచనం మనం చూసుకుందాం. యేసుప్రభు వారు ఆ కొండ మీద చేసినటువంటి ప్రసంగంలో మరి అనేక మంచి విషయాల్ని తెలియజేస్తూ ఉన్నారు. మొట్టమొదటిగా యేసుప్రభు వారు ఏం చెప్పారంటే, ఆత్మవిషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది అంటున్నాడు. రెండవదిగా దుఃఖపడవారు ధన్యులు, వారు ఓదార్చబడదురు అంటున్నారు. మూడవదిగా సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును స్వాతంత్రించుకొందురు అంటున్నాడు. ప్రియులారా, నాలుగవదిగా నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు, వారు తృప్తిపరచబడతారు అంటున్నాడు. ఐదవదిగా మనం గమనించినట్లయితే కనికరము గలవారు ధన్యులు, వారు కనికరము పొందుదురు అంటున్నాడు. ఈరోజు లేఖన భాగం ఏంటంటే, ప్రియమైన దేవుని బిడ్డలారా, మత్తయి సువార్త 5వ అధ్యాయం 7వ వచనం, కనికరము గలవారు ధన్యులు, వారు కనికరము పొందుదురు. ఒకసారి మనం గమనించినట్లయితే ఈ కనికరము అనే మాటకు గ్రీక్ భాషలో ఎలిమాన్ అనే అర్థం. అంటే దయచూపుట, మేలు చేయుట, సహాయక హస్తము చాపుట, ఇది అర్థమై ఉన్నది. ప్రియమైన దేవుని బిడ్డలారా, యూదులు మరి వారి సిద్ధాంతం ఏంటంటే స్వనీతి గర్వానికి వారు ప్రాముఖ్యత ఇచ్చారు. ఈ కనికరం అనే స్వభావం అనేది వారికి అవసరం లేదని వారు నమ్ముతారు. అయితే అక్కడున్న రోమా చక్రవర్తులు కానీ రోమీలు ఏం భావిస్తారంటే, ధైర్యము, న్యాయము, క్రమశిక్షణ, అధికారాన్ని మెచ్చుకుంటారు ఎక్కువ వాళ్ళు. ఈ కనికరం అనేది ఒక మానసిక రోగం అని, బలహీనత అని వారు భావించడం మనం చూస్తాం. చిన్న ఉదాహరణ మనం చూస్తే ప్రియులారా, రోమా చక్రవర్తి కానీ, రోమాలో ఉన్నటువంటి ఇంటి యజమానుడు కానీ, తన కుమారుడు చనిపోవాలన్నా బ్రతకాలన్నా తన చేతుల్లోనే ఉంటుందంట. చక్రవర్తి కానీ లేకపోతే ఆ యజమానుడు కానీ ఏం చెప్తాడంటే ఒకటే అంటాడు, ఈ కొడుకు బ్రతకాలంటే బొటన వేలు పైకి ఎత్తాలంటాడు, కొడుకు చనిపోవాలంటే బొటన వేలు కిందగా దించాలంటాడు. అంటే వారి చేతుల్లో ఉంటుంది. అంతేకాదు, వారు మరి బానిసలను కూడా చాలా భయంకరంగా బాధపెట్టి హింసించినట్లు మనం చూస్తాం. అయితే ఈ కనికరం అనేది మరి ఏ విధంగా, అసలు కనికరం అంటే ఏంటి, అది కనికరం అని ఏ విధంగా చూపించాలి అనేది మనం గమనించినట్టే ఆల్రెడీ చెప్పుకున్నాం. సహాయం చేయటం, దయ చూపించటం, మరి ఇతరులని ఆదుకోవటం అనేది మనం చూసుకున్నాం ప్రియులారా. మరి మత్తయి సువార్త 25వ అధ్యాయంలో 42వ వచనం మనం గమనించినట్లయితే అక్కడ చాలా మంచి విషయాన్ని తెలియజేస్తూ ఉంటాడు. మిక్కిలైన అల్పులకు మనం సహాయం చేయాలి. యేసుప్రభు ఇక్కడ అన్నమాటకి ఎవరికి సహాయం చేయాలి? మిక్కిలైన అల్పులకి సహాయం చేయాలంటాడు. కాబట్టి మరి మిక్కిలైన అల్పుల మీద మనము కనికరము, జాలి అనేది ఉండాలని తెలియజేస్తూ ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ఉదాహరణగా గమనించినట్టయితే తప్పిపోయిన కుమారుణ్ణి మనం చూస్తాం. తండ్రి దగ్గర నుంచి సమస్త ఆస్తిని తీసుకెళ్ళిపోయి అంతా కూడా వెయ్యించేశాడు, ఖర్చు పెట్టేశాడు. చివరికి ఏం జరిగింది ప్రియమైన దేవుని బిడ్డలారా, తను పోగొట్టుకున్న తర్వాత తండ్రి దగ్గరకు వచ్చాడు. తండ్రి ఏం చేశాడు? తన కుమారుని మీద కనికరం చూపించాడు. కుమారుని మీద కనికరం చూపించాడు. ఆ కనికరం అనేది ఉండటం చేతనే తన దగ్గరకు చేర్చుకోగలిగాడు. తనకు ఒక జీవితాన్ని, మరొక జీవితాన్ని తను ప్రసాదించగలిగాడు, క్షమించగలిగాడు. అలాంటి స్థితి కనికరం ఉదాహరణ. మరొకటి మనం చూసినట్లయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసుప్రభు వారి గురించి బెస్ట్ ఎగ్జాంపుల్. మరి ఆయన హింసిస్తున్నారు, బాధ పెడుతున్నారు, తిట్టారు, దూషించారు, సిలువలో అవమానపరిచారు, మరి అనేక రకాలైనటువంటి ప్రాబ్లమ్స్ క్రియేట్ చేసిన వారందరూ అనుకుంటున్నారు, రోమా సైనికులు కానీ వీరిని ఎట్లా శపిస్తాడో చూద్దామని అనుకుంటున్న సమయంలో యేసుప్రభు వారు చాలా ఉన్నతమైనటువంటి మాట మాట్లాడారు. అక్కడ ఏమన్నట్టు, తండ్రి వీరేమి చేస్తున్నారో వీరు ఎరుగురు కనుక వీరిని క్షమించమని యేసుప్రభు వారు చెప్పారు. నిజంగా అంతకంటే గొప్ప కనికరం అనేది మనం ఎక్కడ చూడం. అట్లా అల్పుల పట్ల కనికరం చూపించాలి, తప్పిపోయిన వారి పట్ల మనము కనికరం చూపించాలి అనేది ఇక్కడ మనం
చూస్తూ ఉన్నాం. ఆత్మ సంబంధమైనటువంటి కనికరాన్ని మనం గమనించినట్లయితే ప్రియులారా, యేసుప్రభువారు ఈ లోకానికి వచ్చినప్పుడు నశించిపోయే అనేక ఆత్మలను చూశాడు. అంతేకాదు వీరు కాపరి లేని గొర్రెల వల్ల విసిగి చెదరిపోయి ఉన్నారని వారి మీద కనికిరపడి ఏం చేశాడు? వారిని స్వస్థపరిచాడు, వారిని బాగు చేశాడు, వారికి దేవుని రాజ్య సువార్తను వారికి ప్రకటించాడు. నిజంగా మరి సువార్త ఎవరికి తెలియదో, దేవుని ప్రేమ ఎవరికి తెలియదో వారికి సువార్తను తెలియజేయటమే నిజమైనటువంటి కనికరం. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, అలాంటి కనికరాన్ని మనము పొందుకుందాం. మరి దానికి అర్థం చెప్తున్నాడు. కనికరం గల ధన్యులు వారు కనికరం పొందుదురు అంటున్నారు. మనం ఇతరుల పట్ల కనికరం చూపిస్తే దేవుడు మన పట్ల కనికరం చూపిస్తాడు. అనగా మనం ఇతరుల అపరాధములను క్షమిస్తే దేవుడు మన అపరాధాలని క్షమిస్తాడు. కాబట్టి ఆ రీతిగా, అంతేకాదు ద్వితీయోపదేశకాండంలో మనం చూస్తాం 15వ అధ్యాయంలో ప్రియమైన దేవుని బిడ్డలారా, అక్కడ మరి కనికరం చూపిస్తేనంట మనకి గొప్ప ప్రతిఫలం కలుగుతుందని అక్కడ దేవుడు తెలియజేస్తా ఉన్నాడు. నీ దేశంలో ఎవడన్నా భేదవాడు కనిపిస్తే వారికి ఏం చేయమంటున్నాడు? నీ చెయ్యి ముడుచుకోకుండా చెయ్యి చాచి వారికి అవసరాన్ని కొలిది వారికి ఇవ్వాలి. అదే నిజమైనటువంటి కనికరం. దాని ద్వారా వచ్చేటువంటి మేలు ఏమని అంటున్నాడు ప్రియమైన దేవుని బిడ్డలారా? చూడండి 10వ వచనంలో, ద్వితీయోపదేశకాండం 15వ అధ్యాయం 19వ వచనం అంటాడు, నీవు నిశ్చయముగా వానికి ఇవ్వలను, వానికి ఇచ్చినందుకు మనస్సులో విచారపడకూడదు. అందువలన నీ దేవుడైన యెహోవా నీ కార్యములన్నిటిలోనూ నీవు చేయ ప్రయత్నములన్నిటిలో నేను ఆశీర్వదించును. చూడండి ప్రియులారా, అంటే మనం మన పేదవాళ్ళకి అక్కర్లో ఉన్న వారికి సహాయం చేస్తే దేవుడు మనకు కూడా సహాయం చేస్తా అంటున్నాడు. ఏమంటున్నాడు? నీ కార్యములన్నిటిలోనూ నీవు చేయ ప్రయత్నాలన్నింటిలో నిన్ను ఆశీర్వదిస్తానని దేవుడు చెప్పాడు. కాబట్టి మరి ఇక్కడ కనికరం చూపించడం వల్ల మనకు మేలు ఉంది. దేవుడు మనకు మేలు చేస్తానంటున్నాడు. కాబట్టి మనం ఇతరుల పట్ల కనికరం చూపించాలి. అదేదో ఒక మానసిక రోగం అనుకోవద్దు, చేతగాని పని అనుకోవద్దు. కనికరం చూపిస్తే అది ఎంతో మంచిది. యేసుప్రభువారు చెప్పిన మాటలు ఎంత గొప్ప అర్థం ఉంది. కాబట్టి గమనించి ఇతరుల పట్ల కనికరం కలిగి ఉందాం. తద్వారా మనము కనికరం పొందుకుందాం. దేవుడి పరిశుద్ధ వాక్యం దీవించిన కాక ఆమెను ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన ప్రియ పరలోకపు తండ్రి, మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఉదయ కాలంన ప్రభా కనికరం గురించి మేము చెప్పుకుంటున్నాం. అయ్యా, ఎంతో దయగలిగి లోకానికి మీరు వచ్చి నశించిపోయే ఆత్మల పట్ల ప్రత్యేకంగా దయించి కుష్టివ్యాధి కలిగిన వాళ్ళని అందరూ వెలివేశారు. వారి దగ్గరికి వెళ్ళి వారిని ముట్టి తాకి స్వస్థపరిచిన దేవుడు అయి ఉన్నారు. ఆయన సమాజంలో చెడును తొలగించడానికి ప్రభువా ఆయన మీరు ఎన్నో గొప్ప కార్యములు చేసినారు. ప్రేమించి ఆ చెడును తొలగించారయ్యా. మీకు వందన. ఆ రీతిగా మేము కూడా కనికరం కలిగి మా సహోదరులను క్షమించేవారుగా మమ్మల్ని చేయండి. అక్కలో ఉన్న వారికి అక్కరం తీర్చడానికి ఎట్టి మనసును మాకు దయచేసి దీవించమని యేసు పరిశుద్ధనామం అడిగి వేడుకుని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమెన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మని సహశక్తి చేరి మనకును సకల పరిశుద్ధులకును ఎల్లప్పుడూ తోడే నడిపించును గాక. ఆమెన్. అందరికీ వందనాలు. మరి కొద్ది కాలాన్ని కలుసుకుందాం. అప్పటి వరకు దేవుని దయ కనికరం మీ అందరి మీద ఉండును గాక. గాడ్ బ్లెస్ యూ ఆల్.